ఇక కేటీ రామారావు గారు అంటా ఉన్నారు, కేసులు ఉన్నోడు కావాలన్నా గోల్డ్ మెడల్ ఉన్నోడు కావాలన్నా అంటున్నాడు. మా సీనన్న కెరక రైట్, ఆ సబ్జెక్ట్ అన్నగారికి వదిలేస్తూ మీ అందరికీ నేను చేసుకునేటువంటి అప్పీల్, ఇప్పుడు పోటీ చేస్తున్నటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో, ఒకవైపు తీన్మార్ మల్లన్న, ఇంకోవైపు భారతీయ జనతా పార్టీ అభ్యర్థి, మరోవైపు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి. ఇందులో ఏ ఒక్కరు ఈ ప్రజల కోసం అక్కర వస్తారో ఇక్కడ కాదు, ఇంటికి పోయిన తర్వాత నైట్ భోజనం చేసిన తర్వాత కాస్త పడుకునే ముందు ఈ గుండె మీద చెయ్యేసుకొని మీ అంతరాత్మతో మాట్లాడండి. నా ముంగట ముగ్గురు మనుషులు ఉన్నారు, ఏ మనిషిని ఎన్నుకోవాలని చెప్పి ఒక్కసారి మీ అంతరాత్మని, వేరే వాళ్ళకి చెప్పినా కూడా అంతరాత్మకైతే అబద్ధం చెప్పలేదు కాబట్టి అంతరాత్మతో ఒకసారి మాట్లాడి ఏమంటారంటే, ఒకవైపు పేద ప్రజల కోసం 10 సంవత్సరాల కాలం పాటు సుదీర్ఘంగా కొట్లాడి ఈ ప్రజల హక్కుల కోసం, ఉద్యోగాల కోసం, వీళ్ళ జీవితాల్లో మార్పుల కోసం కొట్లాడిన తీన్మార్ మల్లన్న ఒకవైపు అనుకోండి, కన్నీళ్లు చూసినటువంటి ఈ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిని ఇట్లా ఓవైపు చూసుకోండి. సోదరులారా, అప్పుడు మీ అంతరాత్మ ఎవరికి చెప్తే వాళ్ళ కోటేయండి అని చెప్పి తెలియజేస్తా ఉన్నా. మా ఇన్ఛార్జ్ యాదవ్ అన్న చెప్తా ఉన్నా, అవగాహన కల్పించాడన్నా. ఎందుకంటే అవగాహన లేక చాలా ఓట్లు మనకు వేయాలనున్నా కూడా వేయలేకపోతున్నటువంటి పరిస్థితి. కాబట్టి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు వేసే విధానం కూడా అత్యంత కీలకమైంది. బ్యాలెట్ పేపర్లో సీరియల్ నెంబర్ 2 ఉంటుంది, మనది తీన్మార్ మల్లన్న అని ఉంటుంది. ఇక నవీన్ కుమార్ ఏముండయి, తీన్మార్ మల్లన్న అని ఉంటుంది. ఆ తీన్మార్ మల్లన్నకు ఎదురుగా 1 నెంబర్ వేసి ఆ డబ్బాలు వేసేస్తే చాలు, లేకపోతే మళ్ళా పాత కథ అవుతుంది. మా సీనియర్ని ఇప్పుడే చెప్తా ఉన్నాడు, పోయినసారి అంత అవస్థ ఉండదన్న, వారు 1 సైడే ఉందని చెప్పి చెప్తా ఉన్నాడు. అన్న, మీ అందరి ఆశీర్వాదం, మీ ప్రేమ, పట్టభద్రుల దీవెన వీళ్ళందరిది లేకుండా ఈ ఎన్నిక ముందుకు సాగదు. వీళ్ళు ఆశీర్వదిస్తేనే మీ ఎన్నికను మీ ముందుకు తీసుకొచ్చి గెలుపు దిశగా తీసుకుపోతామని చెప్పి తెలియజేస్తా ఉన్నాను.